ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, ఏవీ న్యూస్ కి స్వాగతం। రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నేమ్ సింగ్ జాదవ్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఎదురుగా బాలాజీ స్వీట్ హౌస్ను కొంతకాలం పాటు షాప్ను నడిపిస్తున్న క్రమంలో అన్నారం, దాట్ల, నెల్లికుదురు, తొర్రూరు ప్రాంతాలకు చెందిన పాల రైతులు పాలు పోస్తున్న వారికి 6 లక్షల రూపాయలు చెల్లించే క్రమంలో స్వీట్ హౌస్ యాజమాని షాపుకి తాళాలు వేసి సొంత రాష్ట్రానికి పారిపోవడం జరిగింది। ఈ సందర్భంగా స్వీట్ యాజమాని చేతుల మోసపోయిన బాధితులు స్వయంగా మాట్లాడుతూ మా వద్ద నుండి ప్రతిరోజు పాలు పోయించుకొని మాకు ఒక్కొక్కరికి 70,000, 1,70,000, 2 లక్షల చొప్పున పాల బిల్లును ఇవ్వకుండా సొంత రాష్ట్రానికి పారిపోవడం బాధాకరమని పేర్కొంటూ ఇట్టి విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ స్పందించి న్యాయం చేస్తారని అన్నారు। ఈ కార్యక్రమంలో బాధితులు తదితరులు పాల్గొన్నారు। నా పేరు సముద్రాల సాంబయ్య, మాది అన్నారం షరీఫ్ గ్రామం, పర్వతగిరి మండల్, వరంగల్ డిస్టిక్। ప్రతిరోజు ఇక్కడ తొర్రూరులో మేము పాలు తీసుకొచ్చుకొని బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న బాలాజీ స్వీట్ హౌస్ అనే స్వీట్ షాప్లో రాజస్థాన్కి చెందిన వ్యక్తి దాంట్లో మేము పాలు పోసేది। మేము ఏమైందంటే ప్రతి నెలకు ఒక 10,000, 20,000, 30 ఇచ్చేది, మిగతా ఆపేది। నాకు 2,40,000 డబ్బులు తేలి వాటిలలో వాయిదాల ప్రకారం కాగితం ఇట్లా రాసిన దాని ప్రకారం 70,000 ఇచ్చిండు। ఇంకా 1,70,000 ఇట్లా ఈ నేమ్ సింగ్ జాదవ్ అని, తర్వాత వాళ్ళ తమ్ముడు రాకేష్ అని ఇద్దరు అన్నదమ్ములు ఆ స్వీట్ హౌస్ని నడిపేది। వాళ్ళిద్దరు కలిసి ఇక మేము మా వాయిదాల ప్రకారం ఈ నెల 1 తారీఖు మిగతా 1,70,000 ఇచ్చేది ఉండే, ఆ డబ్బుల కొరకు పోయేసరికి షట్టర్లు తాళాలు వేసి ఉన్నాయి। వాళ్ళ మొత్తం సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి। కంప్లైంట్ మేము అందరం కలిసి మేము ఎస్ఐ గారికి కూడా కలిసినాం। ఈ విషయాన్ని తెలియజేసేసరికి ఎస్ఐ కూడా సరే నేను ఆయన ద్వారా మరిగా పిలిపించి మీకు కావాల్సిన న్యాయం చేస్తానని ఎస్ఐ గారు కూడా మాకు అనుకూలంగానే చెప్పిండు। మిగతావి కూడా ఇప్పుడు ఈ రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు మా కష్టమో ఈ విధంగా 4 గంటలకు లేచి ఈ విధంగా పాలు తీసుకొచ్చి అన్నారం నుండి వానల, ఎండల, చలికి కూడా తట్టుకొని ఇక్కడ పోసేటోళ్ళం మేము। ఇట్లా కష్టపడుకుంటే వాళ్ళకు పోసిన తర్వాత కూడా ఎగగొట్టి పోయి వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని మేము పాలు పోసి కష్టపడి పొద్దుగాల లేచి వచ్చి పోసిన వాళ్ళు అందరం కలిసి మేము ఐక్యంగా మేము ఇప్పుడే ఇంకా మేము కూడా మీకు అందరికి తెలిసేటట్టు మాకు వీళ్ళు సహకరించిండ్రు। వీరి ద్వారా తెలంగాణ మొత్తం మీరు మాకు సహకరించాలని, ప్రజలందరూ మాకు అనుకూలంగా ఉండాలని మీడియా ద్వారా మాకుంటున్నాం। పేరు గొడుగు మధు, దాట్ల విలేజ్। నేను పాల బిజినెస్ చేసేవాడిని। తొర్రూరు పట్టణానికి వచ్చి బాలాజీ స్వీట్ హౌస్ నేమ్ సింగ్ అనే బాలాజీ షాపుకు పాలు పోసేవాడిని। రోజు పొద్దుగాల 3 గంటలకు లేచి పాలు పీడుకొని ఇక్కడికి వచ్చేసరికి 6:30కి వచ్చేది, పాలు పోసిపోయేది। 4 సంవత్సరాలుగా వస్తుంది। ప్రతి నెల ఒక 60 నుంచి 70 మధ్యలో ఉంటే ఒక 50,000 ఇచ్చుకుంటూ ఒక నెలకు 10,000, 15,000 అట్లా ఆపుకుంటూ ఉండేది। ఆ పైన ఆపినవి ఒక 4 లక్షలు చిలుకుంటాయి। 30వ తారీఖు ఇస్తానని చెప్పిండు డేటు, 1,50,000 ఇస్తానన్నాడు, మిగతాది తర్వాతకి ఇస్తా అని చెప్పిండు। సర్లే అని చెప్పి మేము 31కి వచ్చేసరికి వాడు తాళాలు వేసిండు, షట్టర్ మూసేసిండు, వెళ్ళిపోయిండు। ఈ తీరా మనం ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది। ఏంది ఎక్కడ ఏందని ఇంటి ఓనర్ని అడిగితే లేదు వాడు తాళం చేతులు మా ఇంటికాడ ఇచ్చిపోయిండు, మాకేం సంబంధం లేదని మేము పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది। ఎస్ఐ గారిని సంప్రదిస్తే ఎస్ఐ గారు కూడా మేము చర్య తీసుకుంటాం, మాట్లాడతామని చెప్పి మాకు కొంచెం అవకాశం ఇచ్చిండు। కొంచెం టైం తీసుకొని మాకు పని చేయగలరని మీడియా ద్వారా కోరుకుంటాం। నా పేరు భుక్య దేశీలాల్, మాది నెల్లికుదురు మండలం। ప్రతిరోజు పాలు మేము తీసుకొచ్చి ఇక్కడ తొర్రూరులో బాలాజీ స్వీట్ హౌస్లో నేమ్ సింగ్ జాదవ్ గారికి మేము పాలు పోసాం। ఈయన రాజస్థాన్ వాసి, ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటూ మాకు 15 రోజులని టైం పెట్టిండు। 15 రోజులు ఒకసారి ఇస్తాడంటే మేము ఒకేసారి మాకు డబ్బులు వస్తాయి, మాకు ఉపయోగపడుతుందని మేము ఆశపడి పోస్తే 15 పోయి నెలపై 2 నెలలు అయింది। నాకు 70,000 రూపాయలు ఇవ్వాలి। సోమవారం రామన్నాడు, ఫోన్ చేయకుండా వచ్చి డబ్బులు తీసుకొని పోమన్నాడు। నేను వచ్చేసరికి కథం తాళాలేసి ఆయన రాజస్థాన్ పారిపోవడం జరిగింది। మేము ఎస్ఐ గారికి ఈరోజు మేము కంప్లైంట్ చేశాం। కంప్లైంట్ మేము పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు మా దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని తప్పకుండా మేము చర్య తీసుకుంటానని అన్నాడు, మాకు సహాయం చేశాడు పోలీస్ గారు। మేము మీడియా ద్వారా ఇంకా మాకు సహాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం। నా పేరు మదార్ సాబు, నేను తొర్రూరు లోకలే। నేను బాలాజీ స్వీట్ హౌస్ బస్టాండ్కి ఎదురుగా ఉన్న దానికి స్వీట్ కోసం పోయేది, అప్పుడప్పుడు పోతే స్వీట్ తెచ్చుకునేది, కారా తెచ్చుకునేది డబ్బులు ఇచ్చి।
అట్లే పాలు దొరుకుతాయని అడిగితే పాలు కూడా దొరుకుతాయన్నాడు. పాలు నాకు రోజు ఒక హాఫ్ లీటర్ పాలు ఇచ్చేది. ఆ పాలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది. ఇట్లా పరిచయం పెరిగినాక సరే నన్ను అడిగిండు ఏం పని చేస్తావు అబ్బాయి అని అడిగితే నేను చెప్పిన చికెన్ షాప్ మాదని చెప్తే నాకు మా బిడ్డ ఫీజు కట్టాలబ్బా, అర్జెంట్ పడ్డది, నేను చాలా ఇబ్బందులు ఉన్నా, కొద్దిగా నాకు పైసలు కలెక్షన్లు అయితే లేవు, కాబట్టి ఫీజు కోసం డబ్బులు అవసరం ఉన్నాయి అబ్బా అంటే ఎంత కావాలంటే మా బిడ్డ కొడుకు ఇద్దరు బీటెక్ చదువుతారు, డిగ్రీ ఇంటర్ చదువుతారు, 1 లక్ష రూపాయలు ఫీజు అవసరం వచ్చి నాకు వచ్చే డబ్బులు పలానా దొక్కున్నా వచ్చి నాకు ఇస్తాగానే ఒక 4 రోజులకు నాకు సహాయం చేయబ్బా అని అడిగితే సరే రోజు పోయినప్పుడు అడుగుతుండు. సరే నేను సహాయం చేసినాక 5-6 రోజులు కూడా రాలేదు. షట్టర్ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. పక్క వాళ్ళని వెళ్ళిపోయినా అని అడిగితే ఇంటి వాళ్ళని అడిగితే లేదు వెళ్ళిపోయారు వాళ్ళు, మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు వాళ్ళు, షాప్ కాల్ చేసిపోయారు దొంగతనంగా, మాకు కూడా తెలియదని వాళ్ళు కూడా అన్నారు. వీటి విషయం నుంచి మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, మాకు డబ్బులు ఇవ్వాలి, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ లేడు. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ గారు కూడా మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చిండు. మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం, మాకు సహాయం చేయండి. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.